నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగా అంటే ఫస్ట్ అది కరెక్ట్ ఆప్షనా కాదా అని అడిగే వాళ్ళే ఉన్నారండి. ఫస్ట్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అక్కడి నుంచి నేను మిగతా డౌట్స్ అన్ని అడుగుతాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అనేది ఇప్పుడు జెనెటికల్గా ఉందండి. తండ్రికో మేనమామలకో లేదా ఫాదర్కో ఎవరికో లేదా ఫ్యామిలీ జనరేషన్ 4 జనరేషన్స్లో ఎవరికున్నా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అందుకే దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. అంటే జెనెటిక్గా వచ్చేది. నెంబర్ 1. ఇంట్లో 2 బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి జెనెటికల్గా ఫాదర్ వైపు నుంచి క్వాలిటీస్ ఉంటాయి, మేనమామ నుంచి వచ్చిన క్వాలిటీస్ ఉంటాయి ఒక్కొక్కరు. అలాగా ఇప్పుడు నేనే ఉన్నాను, మా ఫ్యామిలీ ఉంది, మా తమ్ముడు నేను ఉన్నాం. నాకు మా పెద్ద మేనమామ పోలిక మా తాతగారి పోలిక వచ్చింది, మా తమ్ముడికి చిన్న మా మేనమామ పోలిక వచ్చింది. వాడికి ఇక్కడి నుంచి జుట్టు ఉంటుంది, ఇప్పుడు మొత్తం 30 ఏళ్ళకే మొత్తం మెరిసిపోయింది. నాకు బాల్డ్ హెడ్ పూర్తిగా అయిపోయింది, స్కిన్లీగా ఒక హెయిర్ కూడా లేనంత బాల్డ్ అయిపోవాలి. బట్ ఇట్ వాస్ కవర్డ్ విత్ 2 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. ఇప్పుడు కాలేజ్ డేస్లో అయిపోతున్నప్పుడు ఫ్రంట్ లైన్ చేసుకున్నాక తర్వాత ఇదంతా ఊడిపోయింది. హార్మోన్స్ ఎక్కువ ఉండి బాడీ అంతా హెయిర్స్ ఉంటాయి, దట్ ఈస్ గుడ్ ఫర్ ఎ మేల్. కానీ ఇక్కడ పడిపోయింది, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. మీరు అడిగిన క్వశ్చన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే చాయిసా, సేఫా కాదా అన్న దానికి సమాధానం చెప్తున్నాను. అదే ఏ ఇంజెక్షన్ పనిచేస్తుంది, ఏ మందో పనిచేస్తుంది, లేకపోతే ఏ పిఆర్పియో పనిచేస్తుంది. అంటే ఇంకా మేము డాక్టర్లు ఏముంది, సైంటిస్టులు ఏముంది, అందరూ కూడా అయ్యే వాడుకుంటే బట్టతలలో ఉండరు కదా. హెయిర్ ఊడిపోలేదు, హెయిర్ లైన్ వెళ్ళిపోలేదు, పలచబడుతుంది. దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది. అంటే మీకు వైటమిన్స్ ఏమైనా లోపమా, మినరల్స్ లోపమా, అలాగే హార్మోన్ ఏమైనా అగ్రెసివ్గా ఉండి కంట్రోల్ చేయొచ్చా అనే ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ఏ సిరంతో మీరు ఆ హార్మోన్ వచ్చే డ్యామేజ్తో మీ హెయిర్ ఊడిపోతుందో, రూట్ డ్యామేజ్ అవుతుందో దాన్ని కాపాడుకోవచ్చు. కొంతమంది ఫినెస్ట్రైడ్ అని మినాక్సిడిల్ చాలా వాడతారు. ఫినెస్ట్రైడ్ వాడితే మొగతనానికి హాని కావచ్చు, లేదా మొగతనమై మొత్తానికి ఇబ్బంది అయిపోవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. శ్రీరూప్లో మనం ఏంటంటే పెప్టైడ్స్ అని లేదా సిరమ్స్ ఆర్ ఆయిల్ విచ్ విల్ కంట్రోల్ ద డిపాజిషన్ ఆఫ్ ద అక్కడి హార్మోన్ డిపాజిషన్ నుంచి రూట్ని ప్రొటెక్ట్ చేసేది మనం వాడమని చెప్తాం. అదే ఒక ఏరియాలో స్కిన్నీగా పోయింది, అప్పుడు అక్కడ ఏ సిరం కానీ ఏ ఆయిల్ కానీ పని చేయదు. హెయిర్ ఉంటే దాన్ని తిన్నుగా ఉన్నదాన్ని బంగారంలా తిక్కని చేయొచ్చు, పలచబడుతుంటే దాన్ని కాపాడుకోవచ్చు. మీకు స్కిన్నీగా పోయిందా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఓన్లీ చాయిస్. సో అదొకటే మార్గం అని. ఒకటే మార్గం. రైట్. అయితే కొన్ని డౌట్స్ అడిగినవి సార్. అంటే ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్దాం అనుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్కి మెంటల్గా ముందుగా ఏమైనా ప్రిపేర్ అవ్వాలా? అసలు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా మంది అమ్మో ఇది సర్జరీ, ఎక్కడో కోస్తారేమో, రక్తం పోతుందేమో, కుట్లు పడతాయేమో అనే భయం అనేది ఉండేది. ఇప్పుడు టెక్నిక్ మారింది, ఎఫ్యూఈ అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో 330 సెంటర్స్ ఉన్నాయి. అందరూ ఎఫ్యూఏ చేస్తారు, ఎక్కడో 1-2 సెంటర్స్ స్ట్రిప్ అంటారు. అందులో మనం ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు డాక్టర్ కాని వాళ్ళు, వాళ్ళ జీవితంలో సైన్స్ కూడా చదువుకోని వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు చేసేస్తున్నారు ఈ రోజుల్లో. సో మినిమం థింగ్ ఈజ్ వాళ్ళు చేయడం అది తప్పు. ఇంకొకటి ఏంటంటే మనం కూడా అట్లీస్ట్ ఎక్కడికి వెళ్తున్నామో వాడు కనుక్కుని ప్రాసెస్. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న పెయిన్ వచ్చినా, చిన్న హార్ట్ రేట్ తేడా వచ్చినా మా దగ్గర సింపుల్గా హ్యాండిల్ చేస్తాం. అది ఇష్యూవే కాదు. కొంచెం హార్ట్ రేట్ పెరిగింది అన్నారు, కూర్చోబెడతాం, పల్స్ చూస్తాం, వెంటనే ఒక టాబ్లెట్ ఇస్తాం, మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ స్టార్ట్ ప్రొసీజర్. సింపుల్, సైడ్ ఎఫెక్ట్ ఉండద్దు, కాంప్లికేషన్ ఉండద్దు. పెయిన్ అంటే ఒక ఎనస్థీషియా ఇచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది, లేదా ప్రొసీజర్ చేసేటప్పుడు పెయిన్ ఉండొచ్చు. కానీ శ్రీరూప్లో మనం చేసే ప్రాసెస్ ఏంటంటే ఎనస్థీషియా ఎక్కిచ్చే ముందు కూడా కావాలి ఎనస్థీషియా క్రీమ్ రాస్తాం అక్కడ. అది మసాజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎనస్థీషియా ఇచ్చే ఏరియా కూడా ఆల్రెడీ ఎనస్థెటైజ్ అయిపోయింది. సో అప్పుడు పెయిన్లెస్గా మనం గ్రాఫ్స్ ఎన్ని కావాలి ఒకటే చోట తీసేయకుండా రకరకాల అలా డిస్ట్రిబ్యూటెడ్గా, ఒకవేళ చిన్న ఏరియా అనుకోండి డిస్ట్రిబ్యూటెడ్గా, పెద్ద ఏరియా మొత్తం అంతటి ఏరియా. ఎందుకంటే ఎంత బట్టతలు వచ్చినా ఎప్పటికి ఊడిపోని ఏరియాని పర్మనెంట్ జోన్ అంటాం, ఎప్పటికి ఊడిపోయే జోన్ని టెంపరీ జోన్ అంటాం. సో అప్పుడు దానిని బట్టి మనం గ్రాఫ్ తీయడం. అలాగే ఎక్కువ ఏరియా ఉంది,
వాళ్ళకి గెడ్డం ఉంది, గెడ్డం నుంచి బాడీ హెయిర్ నుంచి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇక్కడ సోర్స్ సరిపోలా, నాకు ఇక్కడి నుంచి ఫ్యూచర్ వీడియోలో నా ఫోటోగ్రాఫ్స్ మీకు చూపిస్తా. పుట్ ఇట్ ఇన్ ద టీవీ, చూస్తారు అందరూ. హౌ ఇట్ వాస్, హౌ ఇట్ ఈస్ టుడే. అది అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది, అర్థమవుతుంది. దట్ ఈస్ నాలెడ్జ్, దట్ ఈస్ కొంచెం మెచ్యూరిటీ. సో అదేంటంటే హౌ డాక్టర్స్ ట్రావెల్ వాజ్ అనేది. ఇప్పుడు ఏముంది, కమెంట్ రాసేది ఈజీ, బట్ ఆ చదువు, ఆ స్కిల్, ఆ డిగ్రీలు, ఒక మాట అనడం అంత ఈజీ కాదు. అది లేని వాళ్ళే. సో వాట్ ఐ విష్ ఇస్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో అడ్వాన్స్ టెక్నిక్ కి చాలా తేడా ఉంది. సో గూగుల్లో అని, ఇన్స్టాగ్రామ్లో అని వాళ్ళ ప్రొఫైల్స్ చూసుకుని కానీ అక్కడికి వెళ్ళకూడదు. నెంబర్ 1, బికాస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ అ ప్రొసీజర్ ఓన్లీ. అమ్మో ఏమైనా అయిపోతుందా అని భయం ఉంటుంది. కానీ ఎనస్థీషియాలో చిన్న పిన్హోల్ మెథడ్తో ఎన్ని గ్రాఫ్ట్స్ కావాలని తీయడం, మళ్ళీ లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఎనస్థీషియా రాయడం, లంచ్ బ్రేక్ నుంచి వచ్చేటప్పటికి అది మొద్దు బారిపోయి ఉండడం, మళ్ళీ అక్కడ గ్రాఫ్ట్స్ పెట్టడం, సాయంకాలానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోవడం. అది చిన్న ఏరియా అయితే 1 day, ఎక్కువ ఏరియా అయితే 2 days పడుతుంది. ఏరియాని బట్టి ఇక్కడి నుంచా లేదా ఇక్కడి నుంచో బట్టి ఇక్కడ, అలాగే ఇక్కడి నుంచి కూడా తీసి పెట్టాలా అనేది సెలెక్షన్. డాక్టర్ గారు, అంటే ట్రీట్మెంట్ జరిగేది హెడ్ కాబట్టి చాలా సెన్సిటివ్ పార్ట్, ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటారో ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమైనా హెడ్ ఏక్స్ రావడం కానీ, ఇంకా ఏమైనా హెడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వస్తాయా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఇందులో ఏంటంటేనండి 3 లెవెల్ చర్మం అంటే, ఫస్ట్ హెయిర్, స్కాల్ప్ అంటాం. అందులో ఫస్ట్ పైన చర్మం, తర్వాత కొవ్వు, తర్వాత కండ, తర్వాత 10 పేపర్లు కలిస్తే సాగేటువంటి ఒక ఫేషియా అనే పొర, తర్వాత స్కల్ బోన్, తర్వాతే బ్రెయిన్. సో ఇంత గ్యాప్లో మీ పని ఎక్కడ జరుగుతుంది? ఆ 3 లెవెల్ చర్మంతో ఆ ఫ్యాట్ ప్లగ్ వరకే. అంటే పెద్ద పెద్ద వెజల్స్ ఉంటాయనో, నరాలు ఉంటాయనో ప్లేన్ కూడా కాదు. సో వీఆర్ టేకింగ్ గ్రాఫ్స్ ఫ్రమ్ దట్ సూపర్ఫిషియల్ ప్లేన్. సో దానివల్ల ఫ్యూచర్లో హెడేక్స్ అనో, అమ్మో బ్రెయిన్కి అయినా అవుతుందేమో, లేదా ఐసైట్కి అయినా అవుతుందేమో అని రకరకాలుగా ఊహల్లో చాలామంది ఉంటారు. ఆ భయాలు ఉండడం కూడా సహజమే. సో యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం చేసే ప్లేన్ చర్మం లెవెల్లో ప్లేన్, గ్రాఫ్ట్ తీసేది కూడా స్కిన్ లెవెల్లో. గ్రాఫ్ట్ హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో పంచ్ ఆ డైరెక్షన్లో లోపలికి వెళ్ళి రూట్తో సహా తీసుకుంటుంది. దట్ ఈస్ ఇట్. ఇప్పుడు ఎఫ్యూ అనే టెక్నిక్ ఇంతమంది సెంటర్స్లో 95% ఫేక్ సెంటర్స్ ఉన్నా, డాక్టర్స్ ఉన్నా, శ్రీరూప్లో చేసేది, ఢిల్లీ బాంబేలో చేసేది, టర్కీలో చేసేది, దుబాయ్లో చేసేది సేమ్ టెక్నిక్. అందరూ ఒకే గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళమే. టెక్నిక్ ఇస్ ఆల్ ద సేమ్. సర్జన్ అయ్యి ఉంటే కొంచెం టెక్నిక్స్ మార్చుకుంటాడు, ఇంకొంచెం ఈజీగా చేస్తారు. ఇంకొంచెం ఇప్పుడు మీరు గూగుల్లో చాలా ఫొటోస్ చూస్తారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన ప్రతి చోట లైన్ లాగా ఉంటుంది. అది వేరే దేశాల్లో చేసాక కూడా ఒక లైన్లో చేస్తారు. బట్ ఇర్రెగ్యులర్ గ్రాఫ్ట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇర్రెగ్యులర్గా చేయాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే చేసినట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో తెలియకూడదు. ఇట్ షుడ్ బి లుకింగ్ న్యాచురల్. ఎవరైనా చూసి ఇతను నాటిచ్చాడరా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిందిరా అంటారు. శ్రీరూప్లో జరిగిన పేషెంట్ ఎవరైనా చూసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని చెప్పలేరు. తెలియదు అనమాట, అది ఎక్స్పర్ట్ చేసేది అలా ఉంటుంది. అలాగే బీపీ, షుగర్, ఇతరత్ర అనారోగ్య సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. బీపీ కంట్రోల్లో ఉండాలి, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉండాలి. హార్ట్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటున్నట్లయితే, బ్లడ్ థిన్నర్స్ వారం రోజుల ముందు ఆపితే వాళ్ళు కూడా ఎందుకంటే స్కాల్ప్ మీద జరిగేది, దానికి హార్ట్కి ఏ విధమైన లింక్ లేదు. ఒకటి అక్కడ వాడే లోకల్ ఎనస్థెటిక్ ఇన్ఫిల్ట్రేట్లో దానివల్ల ఎప్పుడైనా హార్ట్ రేట్ కొంచెం పెరగచ్చు అనేటువంటిది ఉంటే కూడా సింపుల్ టాబ్లెట్ ఒకటి ఇవ్వగానే వాళ్ళు కంట్రోల్ అయిపోతుంది. సో సాయంత్రానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోవడం, లేదా 2 రోజులు చేస్తే ఇవాళ సాయంత్రం అయితే రేపు మార్నింగ్ మళ్ళీ రావడం, మళ్ళీ రేపు సాయంకాలంకి అయిపోవడం. ఆ తర్వాత రోజు నుంచి 3వ రోజు నుంచి హెడ్ వాష్ స్టార్ట్ అయిపోద్ది. చాలామంది డ్రెస్సింగ్స్ అయ్యి కట్టేయాలంటారు. మన దగ్గర అసలు ఏ డ్రెస్సింగ్ ఉండదు, ఓన్లీ హార్వెస్ట్ ఏరియాకే డ్రెస్సింగ్స్ ఉంటాయి. 1 day తర్వాత డ్రెస్సింగ్స్ తీసేస్తాం. 3వ రోజు నుంచి హెర్బల్ షాంపూతో, కెమికల్ లేని షాంపూతో చక్కగా నీళ్లు పోసుకోవడము, షాంపూ ఫోమ్ క్రియేట్ చేయడం, ఆ ఫోమ్ ఎలా పెట్టుకోవడం చెప్పడం జరుగుతుంది. ఆ ఫోమ్ని వాళ్ళు క్లియర్ చేసుకుంటూ గుడ్డతో అద్దుకోవడము, చిన్న స్కాబ్స్లా ఉంటాయి.
ఎక్కడైతే ఒక చెట్టు నాటామనుకోండి, చెట్టును రోజు కదుపుతున్న పాతుకోదు. అలాగా ఆ స్కాబ్ డిస్టర్బ్ కాకుండా నీళ్లు పోసుకోవడం, ఆ ఫోమ్తో వాష్ చేయడం జరిగేది. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎలా ఉంది? దిస్ ఈస్ ద ప్రాసెస్. 15th డే తర్వాత స్కాబ్స్, ఫారిన్ పేషెంట్స్ చాలా మంది వస్తారు మనకు, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, లేదా ఆస్ట్రేలియా, యుఎస్ నుంచి, లండన్ నుంచి వస్తారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు 3rd డేనో కూడా ఫ్లై అయిపోయినా వాళ్ళు 15th డే ఎలా క్లీనప్ చేసుకోవాలో మేము చెప్పింది వీడియో రికార్డ్ చేసుకుంటారు, కొంతమంది ఆడియో రికార్డ్ చేసుకుంటారు, లేదా షేక్స్ వాళ్ళు వచ్చారనుకోండి ట్రాన్స్లేటర్స్తో రాసుకుంటుంటారు. సో లోకల్గా వచ్చిన వాళ్ళు అయితే కనుక మా దగ్గరికి వస్తే మేమే క్లీన్ చేసేస్తాం. దట్స్ అ సింపుల్ ప్రాసెస్. అంతే. 15th డే నుంచి వ్యవసాయంలో ఒక చెట్టు నాటాం, చెట్టును వదిలేం కదా, దాన్ని పోషించాలి కదా కొన్నాళ్ళైనా. అలా 7 నుంచి 8 నెలలు ఏ షాంపూ, ఏ హెయిర్ సిరం వాడండి సజెస్ట్ చేస్తాం, ఏ హెయిర్ విటమిన్ వాడండి, ఒక్కటి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. అలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ మన వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వాడుతుంటే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ బాగా రావడం జరుగుతుంది. అంటే ట్రీట్మెంట్ అయిన ఎన్ని రోజులకి హెయిర్ వాష్ కానీ ఈ షాంపూస్ వాడడం, అలాగే ట్రీట్మెంట్ అయిన 3rd డే నుంచి హెయిర్ వాష్ స్టార్ట్ అయిపోద్ది. 2 పూటలు చేయాలి. షాంపూతోనే నీళ్లు పోసుకోవడం, హెర్బల్ షాంపూతో ఒక స్పాంజ్ మీద నురుగు ఎలా చేసుకోవాలి, ఫోమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలా అది చెప్పడం జరుగుద్ది. వాళ్ళు చేసుకుంటారు. 15th డే తర్వాత ఒకసారి స్కాబ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత న్యాచురల్ హెయిర్ మన గుండి చేసిన తర్వాత ఒక 15 రోజులకి హెయిర్ ఎలా పెరుగుతుందో అలా కనపడుతుంటుంది మొత్తం. అప్పుడు దాన్ని మనం ఎలా పోషించుకుని 4th మంత్ నుంచి యాక్చువల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఏ టెక్నిక్ అయినా ఏ దేశంలో చేసినా కూడా చేసిన గ్రాఫ్ట్స్ అన్నీ కూడా ఒక 2 నుంచి 3 నెలల లోపల రాలిపోయి లోపలే రూట్స్ ఉండిపోయి ఆ రూట్స్ నుంచి ఫ్రెష్ హెయిర్స్ కొన్ని 4.5, కొన్ని 5 నెలలు, కొన్ని 6 నెలలు, కొన్ని 7 నెలలు, కొన్ని 8 నెలలు అలా వస్తూ 8th మంత్ కల్లా కటింగ్ వచ్చి అప్పటి నుంచి ప్రతి నెల కట్ చేసుకోవచ్చు, నార్మల్ హెయిర్ తో పాటు నార్మల్గా రంగు వేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీథింగ్. అంటే గట్టిగా ఇట్లా రుద్దేస్తూ ఉంటారు తల తుడుచుకునేటప్పుడు, అలాంటివి చేయొచ్చా సార్? అసలు 1 మంత్ క్రాస్ అయ్యాక నార్మల్గా చేసుకోవచ్చు, నార్మల్ హెయిర్. అయితే కామన్ గా అడిగిన ఒక డౌట్ ఉంది సార్, ఎవరైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారో ఇంతకు ముందు వాళ్ళకి ఫ్యూచర్ లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది వాదిస్తున్నారు, కొంతమంది మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సార్. నేను ఇందాకే చెప్పాను ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకే కాకుండా చాలా మంది ట్రైకాలజిస్టులు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఏది పిఆర్పి ట్రీట్మెంట్ చేసేద్దాం తర్వాత ఈ మెడిసిన్స్ వాడేయండి అంటున్నారు. పిఆర్పి, స్టెమ్ సెల్, హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్ రకరకాలని ఒక రోల్ చేసినారు, డ్రాప్ చేసి స్పెషలైజ్డ్ డివైజెస్తో అలాగే మసాజింగ్ టెక్నిక్స్తో స్పెషల్ డివైస్తో చేసి అది చేయడం జరుగుతుంది. కానీ మీరు అడిగినట్టు దాంట్లో ఏంటంటే ఇన్ఫెర్టిలిటీ అనే దానికి ఫెనస్ట్రైడ్ అని ఒక ట్యాబ్లెట్, డ్యూటాస్ట్రైడ్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అవి హార్మోన్స్ చెక్ చేసి వాళ్ళ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసి కూడా 99% మేము రికమెండ్ చెయ్యం. అన్లెస్ బాగా యంగ్ ఏజ్ పిల్లల్లో హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది, బాల్డింగ్ వచ్చేస్తుంది, వాళ్ళ హార్మోన్ లెవెల్ చాలా బాగున్నాయి అంటే వీ మే థింక్ ఆఫ్ స్టార్టింగ్ ఫర్ ఫ్యూ మంత్స్. అది కూడా వాడకూడదు. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఈ ఇన్ఫెర్టిలిటీకి అది సంబంధమే లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక చెట్టు ఒక చోట నుంచి తీసి ఇంకో చోట నాటుతున్నాం, కానీ దానికి వేసే పెస్టిసైడ్ మందు వల్ల దానికి వచ్చే ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, అది ఇన్ఫెర్టిలిటీకి అయ్యే కారణాలు అంటే ఉండొచ్చు. సో మనం అటువంటివి వాడం కదా. అలాగో ఫెనస్ట్రైడ్ అనే ట్యాబ్లెట్ మాత్రం చాలా మంది సజెస్ట్ చేస్తారు, డ్యూటాస్ట్రైడ్. దానికి నెట్లో చూసినా ఎక్కడ చూసినా దాని గురించి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అని రాసి ఉంటుంది, నేనే ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అవి వాడితే ఆ ప్రమాదం. శ్రీరూప్ అసలు వాడం, అస్సలు ఇట్ ఇస్ ఓన్లీ హెయిర్ విటమిన్స్, దట్స్ ఆల్. సమ్ ఆయిల్, హెర్బల్ ఆయిల్, సమ్ హెయిర్ సిరమ్ విత్ ఆల్ వైటల్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్ అండ్ వైటమిన్స్. సార్ కంప్లీట్ హెయిర్ చేయించుకోవటం బెటరా, కొంచెం ఫ్రంట్ లైన్ థిన్ అయినప్పుడే అప్పుడే చేయించుకోవటం బెటరా, హెచ్డి ఎప్పుడు అంటారు? ఇప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రాబ్లం అండి. ఒక్కొక్కరికి కొంచెం వెనకెళ్ళగానే 15 years 16 yearsకి నాకు వెనక్కి వెళ్ళింది నాకు కావాలనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా అందంగా ఉంటారు పైనుంచి కిందకి, హెయిర్ లైన్ అనేటప్పటికి వాళ్ళకి నచ్చదు పాపం. సో అది చేసుకోవచ్చు. అలాగే కొంతమంది భయపడుతూ పెళ్లి ముందు, కొంతమంది పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళకు, కొంతమంది 40+ వచ్చి చాలా బాల్డ్ అయ్యాకు. మా శ్రీరూప్లో మై ఓల్డెస్ట్ ఏజ్ ఆఫ్ అ పర్సన్ హూమ్ ఈ డిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎంతో తెలుసా? 80 years. 80 సంవత్సరాలు. చాలా పెద్ద పారిశ్రామికవేత్త, ఆయన పేరు నేను చెప్పకూడదు. ఆయన కాలేజెస్ చాలా ఉన్నాయి, చాలా రిసార్ట్స్ ఉంటాయి, చాలా పెద్ద పొలిటీషియన్ ఇంతవరకు. ఆయనకి 80 సంవత్సరాలు.
ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాం. ఓకే. అది ఓకే. మెయింటెనెన్స్. అంటే వాళ్ళకి కూడా ఏమంటారు, సార్ మీకెందుకు సార్ అంటే, డాక్టర్ గారు నాకు అద్దంలో చూసుకుంటే నా బోర్డు కూడా నచ్చట్లేదండి. ఉంటుంది. అద్దం లేకపోతే పర్లా, అద్దం ఉంది కదా, సో ఇచ్చేసేయండి. చూసినప్పుడు అనిపిస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్, యంగ్నెస్ ఫ్రమ్ ఇన్సైడ్, వాట్ ఎవర్ ఇస్ ద ఏజ్ అండ్ హౌ యూ వాంట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. సైడ్ ఎఫెక్ట్ లేదు, Yes, కాంప్లికేషన్ లేదు, అదే అడగాలనుకున్నాను. ప్రమాదం లేదు, పెద్ద నొప్పి లేదు. ఓకే. 2 రోజులు ఒక రోజు ఓపికగా కూర్చోవడం తప్ప ఏం కష్టం. బట్ తర్వాత వచ్చి ఆ రిజల్ట్ ని ఎంజాయ్ చేస్తామంటారు. అంతే. ఎస్. సో ఇవి చాలా మందికి డౌట్స్ క్లియర్ అయ్యాయి సార్. ఈసారి మళ్ళీ చూద్దాము ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ అడిగి డెఫినెట్ గా మేము ముందు. Definitely. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, హెచ్టీకి అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు రకరకాల సర్చ్లు చేసి ఉంటారు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా అందరూ వచ్చేస్తున్నారు ఇప్పుడు మెయిన్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి. బట్ ఎక్స్పర్ట్ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హెయిర్కి సంబంధించి కాబట్టి, హెడ్కి సంబంధించి కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు ఆలోచనలు ఉంటాయి కదా. ది బెస్ట్ ప్లేస్కి వెళ్ళాలని చూస్తాం. అలాంటి వాటిలో ది బెస్ట్ శ్రీరూప్. ఇప్పటివరకు ఎన్నో ట్రీట్మెంట్స్ ఈ విధంగా చేస్తున్నారు డాక్టర్ గారు. ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, హై అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో మీరు ఎవరైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, మీ వాళ్ళకి ఎవరైనా సజెస్ట్ చేయాలని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.